ఈ వీడియోలో మనం 7వ తరగతి సోషల్కి సంబంధించి సెమిస్టర్ 1లోని అన్ని ముఖ్యమైన బిట్ల గురించి తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఖగోళ శాస్త్రంను రష్యన్ భాషలో ఏమంటారు? జవాబు కాస్మాలజీ. బిగ్ బ్యాంగ్ లేదా మహావిస్ఫోటన సిద్ధాంతాన్ని మొదట ప్రతిపాదించిన బెల్జియం ఖగోళ శాస్త్రవేత్త ఎవరు? జవాబు జార్జిస్ లెమైటర్. కాంతి యొక్క వేగం సెకనుకు ఎంత? జవాబు 3,00,000 కిలోమీటర్లు. సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? జవాబు నికోలస్ కోపర్నికస్. ప్రపంచ ధరిత్రీ దినోత్సవం వరల్డ్ ఎర్త్ డేను ఎప్పుడు జరుపుకుంటారు? జవాబు ఏప్రిల్ 22న. ఇక్కడ మనం మరొక 2 విషయాలను గుర్తుపెట్టుకోవాలి. అవేంటంటే ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? మార్చి 22న. ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? సెప్టెంబర్ 16న. అమెజాన్లోని రెడ్ ఇండియన్లు, కాంగో పరీవాహకంలోని పిగ్మీలు వంటి ఆటవిక సమూహాలు ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. జవాబు భూమధ్యరేఖా ప్రాంతం. ప్రపంచంలోని అతిపెద్ద సతత హరిత అరణ్యాలు కలిగిన ప్రాంతం. జవాబు టైగా ప్రాంతం. లయన్ టైల్డ్ మకాక్ సింహపు తోక కోతి ఈ అడవులలో ఉంటుంది. జవాబు సతత హరిత అరణ్యాలు. ఆకురాల్చే అడవులు ఏ కాలంలో ఏ కారణం చేత ఆకులు రాల్చుతాయి? జవాబు వేసవికాలంలో బాష్పోత్సేకాన్ని తగ్గించడానికి. పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్ ప్రాంతాలలో ఈ అడవులు విస్తరించి ఉన్నాయి. జవాబు మడ అడవులు. ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ IFSR 2019 ప్రకారం భారతదేశంలో ఎంత విస్తీర్ణం మేర భూమి అటవీ ప్రాంతంలో కప్పబడి ఉంది? జవాబు 8,07,276 చదరపు కిలోమీటర్లు. ఇక్కడ ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అటవీ విస్తీర్ణంలో భారతదేశం 10వ స్థానంలో ఉంది. కడప జిల్లాలోని శ్రీలంక మల్లేశ్వర అభయారణ్యంలో నివసించే ఏ జీవులను IUCS అరుదైన జాతులుగా తెలియజేసింది? జవాబు కలివి కోడి. సంవత్సరం పొడవునా పచ్చగా కనిపించే అడవులు ఏవి? జవాబు సతత హరిత అడవులు. క్రింది వాటిలో అటవీ సంరక్షణ నినాదం కానిదేది? జవాబు ఆరోగ్యవంతమైన ఆహారం, ఆరోగ్యవంతమైన జీవితం. సుమేరియన్లు, బాబిలోనియన్లు వేటిని పటాలుగా ఉపయోగించారు? జవాబు మట్టి పలకలను. పటాల తయారీలో ప్రక్షేపణంను ప్రవేశపెట్టినది? జవాబు గెరార్డస్ మెర్కెటర్. పటం యొక్క పరిమాణం పెంచినా తగ్గించినా తదనుగుణంగా మారినట్లుగా రూపొందించబడిన స్కేలు? జవాబు గ్రాఫ్ రూపంలోని స్కేలు. పటంలోని వివరాలను చదవడానికి లేదా అర్థం చేసుకోవడానికి ఉపకరించే అంశాలు లేదా చిహ్నాలను కలిగి ఉండే పట్టిక? జవాబు లెజెండ్. అక్షాంశ రేఖాంశాలతో ఏర్పడిన గదుల వంటి అమరికను ఏమంటారు? జవాబు గ్రిడ్ అంటారు. సమాన ఎత్తులో ఉన్న ప్రదేశాలను కలుపుతూ గీసే ఊహా రేఖలు? జవాబు కాంటూరు రేఖలు. ఈ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. జవాబు గంగానది హిమాలయాలలో జన్మించింది. భారతదేశం పూర్వార్ధగోళంలో ఈ రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. జవాబు 68 degrees 7 minutes నుండి 97 degrees 25 minutes వరకు. నదులు ఉనికి ఆధారంగా భిన్నంగా ఉన్నదానిని గుర్తించండి. జవాబు బ్రహ్మపుత్ర నది. ఆ మరియు ఆలకు సంబంధించి క్రింది వానిలో సరైన సమాధానాన్ని ఎన్నుకోండి. కేరళ రాష్ట్రం పశ్చిమ తీరంలో ఉన్నది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం పాకిస్తాన్తో సరిహద్దును పంచుకుంటుంది. జవాబు సత్యము, అనేది అసత్యము. సరికాని జతను గుర్తించండి. జవాబు భోపాల్, గుజరాత్. క్రీస్తు శకం 1206లో బానిస లేదా మామ్లుక్ వంశాన్ని స్థాపించిన వారు? జవాబు కుతుబుద్దీన్ ఐబక్. ఢిల్లీని పాలించిన ఏకైక మహిళ ఎవరు? జవాబు సుల్తానా రజియా. అల్లావుద్దీన్ ఖిల్జీ
మరణించిన సంవత్సరం జవాబు 1316. తుగ్లక్ వంశ పాలనా కాలంలో ఏ సంవత్సరంలో తైమూరు భారతదేశంపై దండయాత్ర చేసి ఢిల్లీని స్వాధీనపరుచుకున్నాడు? జవాబు 1398వ సంవత్సరంలో. కుతుబ్ మీనార్ కోసం సరికానిది ఏది? జవాబు దీని ఎత్తు 90 మీటర్లనిచ్చాడు, కానీ కాదు, దీని అసలు ఎత్తు 74.1 మీటర్లు ఎత్తు. ఢిల్లీ సుల్తానులు తమ రాజ్యాన్ని ఎలా విభజించారు? జవాబు ఎక్తాలు. ప్రజలు వీరి కాలంలో తమ ఇండ్లలో నాణేలను ముద్రించారు. జవాబు మహమ్మద్ బిన్ తుగ్లక్. ఈ క్రింది సంఘటన అల్లావుద్దీన్ ఖిల్జీకి చెందినది. జవాబు గుర్రాలకు ముద్ర వేయించడం. అలై దర్వాజాను నిర్మించిన వారు? జవాబు అల్లావుద్దీన్ ఖిల్జీ. ఎక్తాలు వీరి పరిపాలనలో ఉండేవి. జవాబు ముక్తి లేదా ఎక్తాదార్. ఏకశిలా నగరం యొక్క ప్రస్తుత పేరు? జవాబు వరంగల్. మహామండలేశ్వర అను బిరుదు ఎవరికి కలదు? జవాబు గణపతి దేవునికి. రుద్రమదేవికి గల ఇతర పేర్లు ఏవి? జవాబు రుద్రమాంబ మరియు రుద్రదేవ మహారాజు. కాకతీయుల కాలంలో ప్రసిద్ధ నాట్యం? జవాబు పేరిణీ నాట్యం. కాకతీయ వంశస్థాపకుడు? జవాబు గుండ్యన. కాకతీయులు ఆరాధించిన దేవత? జవాబు కాకతి. శివతత్వసారం అను గ్రంథం వ్రాసినది? జవాబు మల్లికార్జున పండితారాధ్యుడు. ప్రతి గ్రామంలోనూ చక్రవర్తి ఆస్తిగా ఉంచబడిన భూమి? జవాబు రాచపొలం. మోటుపల్లి శాసనం జారీ చేసిన వారు? జవాబు గణపతి దేవుడు. క్రీస్తు శకం 1336లో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు? జవాబు మొదటి హరిహరరాయలు, మొదటి పుక్కరాయలు. విజయనగర సామ్రాజ్యాన్ని అత్యధిక కాలం పరిపాలన చేసిన వంశం? జవాబు సంగమ వంశం. శ్రీకృష్ణదేవరాయలు ఏ వంశానికి చెందినవాడు? జవాబు తులువ వంశానికి చెందినవాడు. శ్రీకృష్ణదేవరాయలు ఏ సంవత్సరంలో రాయచూర్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు? జవాబు క్రీస్తు శకం 1520. మనకు టెక్స్ట్ బుక్లో ఈ పట్టిక ఇవ్వడం జరిగింది. ఈ పట్టికలో నుంచి ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ పట్టికను చాలా జాగ్రత్తగా చదివి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫెర్నాండో నూనిస్ అను పోర్చుగీస్ యాత్రికుడు ఎవరి కాలంలో సందర్శించాడు? జవాబు అచ్యుత దేవరాయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. కొత్తవారు ఎవరైనా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నం చేయండి.